కృష్ణానదిపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద కుడి కాలువ నీటి లెక్కలపై తెలంగాణ సమర్పించిన అదనపు డాక్యుమెంట్లోని వివరాలు హేతుబద్ధంగా లేవని బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదించింది. ట్రైబ్యునల్ కేటాయింపుల ప్రకారం సాగర్ కుడి కాలువకు 132 టీఎంసీలకు అదనంగా 8 టీఎంసీలు కేటాయించాల్సిందేనని తేల్చెప్పింది. పోలవరం బనకచెల అనుసంధానంపై తెలంగాణది 2 నాలుకల ధోరణి అని స్పష్టం చేసింది. నేడు వాదనలు కొనసాగనున్నాయి. సాగర్ కుడి కాలువకు నీటి అవసరాలు లెక్కించినప్పుడు తెలంగాణ తరపున వచ్చిన సాక్షి సరైన ప్రమాణాన్ని పరిగణలోకి తీసుకోలేదని జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తాళపత్ర ఎదుట బుధవారం ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాదులు జయదీప్ గుప్తా, ఉమాపతిలు వాదించారు. తెలంగాణ సమర్పించిన అఫిడవిట్లలోని అంశాలపై తమ కౌంటర్ వాదనలు వినిపించారు. ప్రవాహ నష్టాలు, ప్రాజెక్టు సామర్థ్యం తదితర పరామితుల్ని తప్పుగా పరిగణించారని తెలిపారు. బచావత్ ట్రైబ్యునల్ సాగర్ కుడి కాలువకు 11.74 లక్షల ఎకరాలకు 132 టీఎంసీలు కేటాయించిందన్నారు. తెలంగాణ సాక్షి కేవలం 9.70 లక్షల ఎకరాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. ఒక పంట కాలంలో ఆ ఆయకట్టులో శాస్త్రీయ పద్ధతిలో ఎంత నీరు అవసరమో లెక్కించే షీట్ను ఏపీ న్యాయవాదులు ట్రైబ్యునల్కు సమర్పించారు. తెలంగాణ రూపొందించిన లెక్కలు ఏ రకంగా తప్పో తన వాదనల్లో వినిపించారు. ఈ షీటు ప్రకారం సాగర్ కుడి కాలువ కింద 153.29 టీఎంసీలు అవసరమని పేర్కొన్నారు. లెక్కింపులో చిన్న మార్పుల వల్ల కూడా పంట నీటి అవసరంపై పెద్ద ప్రభావం పడుతుందని సీనియర్ న్యాయవాది ఉమాపతి విశ్లేషించి చెప్పారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుపై వాతావరణ కేంద్రాల సమాచార ప్రభావాన్ని విశ్లేషిస్తూ థీసియన్స్ పాలిగాన్ మ్యాప్ను ట్రైబ్యునల్కు సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఎక్కువ వర్షం పడే వాతావరణ కేంద్రాల లెక్కల ఆధారంగా వర్షాన్ని లెక్కించిందని తెలిపారు. సాగర్ కుడి కాలువకు నీటి సరఫరా అవసరాన్ని తక్కువ చూపిందన్నారు. ఇది సరికాదని వాదించారు. సాగర్ కుడి కాలువ వినియోగానికి పులిచింతల్లో 36 టీఎంసీల నీళ్లు ఉన్నాయన్న తెలంగాణ వాదన సరికాదని ఏపీ న్యాయవాదులు పేర్కొన్నారు. ఎక్కడ్నుంచి నీరు దిగువకు వస్తుందో మళ్లీ ఆ ప్రాంతానికి నీటిని ఎత్తిపోయడం సరికాదని వివరించారు. సాగర్ కుడి కాలువకు పోలవరం బనకచెర్ల అనుసంధానం పథకం నుంచి నీరు తీసుకోవచ్చని తెలంగాణ ఒకవైపు ట్రైబ్యునల్ ముందు వాదిస్తోందన్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును నిలువరించాలని సుప్రీంకోర్టులో కేసు వేసి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఏపీ న్యాయవాది స్పష్టం చేశారు. తెలంగాణ వాదనల్లోని తప్పుల్ని పరిగణలోకి తీసుకుని సాగర్ కుడి కాలువకు బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన నీళ్లనే ఆ కుడి కాలువ అవసరాలకు నిర్దిష్టంగా ఖరారు చేయాలని న్యాయవాదులు కోరారు.